ముఖ్యమంత్రి చంద్రబాబు ఇవాళ బాపట్ల జిల్లా చీరాల నియోజకవర్గంలో పర్యటించనున్నారు. సీఎం పర్యటనలో భాగంగా ప్రజావేదిక సభతో పాటు చేనేత కార్మికులతో ముఖాముఖి కార్యక్రమం, పార్టీ శ్రేణులతో సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు. ఉదయం 10:30 అమరావతి క్యాంపు కార్యాలయం నుంచి బయలుదేరనున్న ముఖ్యమంత్రి 10:50 వేటపాలెం మండలం కొత్తపేట గ్రామానికి చేరుకుంటారు. అనంతరం 11:05 నిర్వహించే ప్రజావేదిక సభలో పాల్గొని ప్రసంగించనున్నారు. ఈ సందర్భంగా స్థానిక సమస్యలు, ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై సీఎం మాట్లాడే అవకాశం ఉంది. మధ్యాహ్నం 1:35 జాండ్రపేటలోని చేనేతల వర్క్ షాప్ ని సందర్శించి లబ్ధిదారులతో ముఖాముఖి సమావేశం కానున్నారు. చేనేత రంగ అభివృద్ధి, కార్మికుల సమస్యలు, ప్రభుత్వ సహాయ కార్యక్రమాలపై వారితో చర్చించనున్నారు. అనంతరం సాయంత్రం 4:10 కొత్తపేటలో టీడీపీ శ్రేణులతో సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు సీఎం చంద్రబాబు. పార్టీ కార్యక్రమాలు, క్షేత్రస్థాయి పరిస్థితులపై చర్చించనున్నారు. పర్యటన ముగించుకుని సాయంత్రం 4:45 సీఎం క్యాంపు కార్యాలయానికి చేరుకునున్నారు. బాపట్ల జిల్లా సీఎం చంద్రబాబు పర్యటనకు సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రవికృష్ణ అందిస్తారు. రవికృష్ణ, ముఖ్యంగా కూడా సీఎం చంద్రబాబు నాయుడు అయితే మాత్రం ఈ రోజు బాపట్ల జిల్లా చీరాల్లో మాత్రం ఫుల్ బిజీగా కార్యక్రమాల్లో అటెండ్ అయ్యేటువంటి పరిస్థితి కనపడుతుంది. ప్రధానంగా కూడా ఈ రోజు అయితే మాత్రం నేతన్న సేవలో అనేటువంటి కార్యక్రమం ఏదైతే ఉందో ఆ కార్యక్రమంలో ఆయన పాల్గొనడం అనేది జరుగుతుంది. ప్రధానంగా కూడా కూటమి ప్రభుత్వం అధికారంలో రాకముందు నుంచి కూడా చేనేతలకు అండదండలుగా ఉంటామని చెప్పింది. అదే విధంగా కూడా వాళ్ళకి సంబంధించి అనేక రకాలుగా కూడా వాళ్ళని ఆదుకునేందుకు కృషి చేస్తున్నటువంటి పరిస్థితుల నేపథ్యం. అలాగే ఇక ఎవరైతే ప్రధానంగా కూడా ఈ చేనేత కుటుంబం ఎవరైతే ఉంటారో ఆ కుటుంబానికి సంవత్సరానికి 25,000 చొప్పున కూడా ప్రతి కుటుంబానికి ఇచ్చేటువంటి ఈ నేతన్నల సేవలో అనే కార్యక్రమంకి ఇవాళ సీఎం చంద్రబాబు నాయుడు వెళ్లి ఆ కార్యక్రమంలో అటెండ్ అవుతూ ఉన్నారు. మొత్తంగా కూడా 71,536 కుటుంబాలకైతే మాత్రం ఈ లబ్ధి చేకూరుతుంది. మొత్తం 179 కోట్లు అయితే విడుదల చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు ఈ రోజు అయితే మాత్రం ఖచ్చితంగా 10:30 తాడేపల్లి తన నివాసం నుంచి బయలుదేరతారు. తర్వాత చీరాల్లో ఉన్న కొత్తపేటకు హెలిప్యాడ్ కి 10:50 చేరుకుంటారు. అక్కడి నుంచి ఇక్కడ ఏదైతే హెలిప్యాడ్ నుంచి వేటపాలెంకి వెళ్తారు. వేటపాలెంకి వెళ్లేటువంటి సందర్భంలో పూర్తిగా కూడా ఆయన అయితే మాత్రం అక్కడ ఉన్నటువంటి స్థానిక నాయకులతో అయితే మాత్రం కలిసేటువంటి అవకాశం ఉంటుంది. ఆ తర్వాత ఆయన ఖచ్చితంగా కూడా ప్రజావేదికకు చేరుకున్న తర్వాత 12:35 నుంచి 1:20 వరకు నేతన్న సేవలు అనే కార్యక్రమంలో పాల్గొని ఆయన ప్రసంగించడం జరుగుతుంది. ప్రధానంగా కూడా ఈ నేతన్నలకు ప్రభుత్వం ఇస్తున్నటువంటి ఏవైతే లబ్ధీలు ఉన్నాయో వాటి గురించి చెప్పేటువంటి ప్రయత్నం అయితే చేస్తూ ఉంటారు. ఇప్పటికే ఉచిత విద్యుత్ చేనేత కుటుంబాలకు ఇస్తూ ఉన్నారు. 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ఇస్తున్నారు. అలాగే పవర్ లూమ్ యూనిట్లకు నెలకు 500 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ కూడా ఇస్తున్నటువంటి పరిస్థితి అయితే కనపడుతూ ఉంది. ఆ తర్వాత ఆయన ఈ వర్క్ షాప్ లో జండ్రపేటలో ఉన్నటువంటి చేనేత వర్క్ షాప్ లో అయితే పాల్గొనడం జరుగుతుంది. అక్కడ నేతన్నలతో మాట్లాడటం, వాళ్ళకి సంబంధించి వాళ్ళ సమస్యలు తెలుసుకోవడం, పరిష్కారం చూపేటువంటి దిశగా కూడా ఉండేటువంటి అవకాశం ఉంది. ఆ తర్వాత కేడర్ తో కూడా మీటింగ్ ఉంటుంది. ఆ కేడర్ మీటింగ్ లో పార్టీకి సంబంధించి విషయాలను కూడా మాట్లాడేటువంటి అవకాశం ఉంటుంది. మొత్తానికి ఈ రోజు అయితే మాత్రం ఈ బాపట్ల జిల్లాలో బిజీ షెడ్యూల్ తో మాత్రం సీఎం చంద్రబాబు నాయుడు పర్యటిస్తున్నట్లుగా కూడా మనకు తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ రవికృష్ణ.